కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనే దుమారం రేపుతోంది. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయన్నారు కల్వకుంట్ల కవిత. కవిత ఎవరిని టార్గెట్ చేసింది? కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దెయ్యాలెవరు? కవిత దూకుడు, ఆమె అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి? కవిత కామెంట్స్తో గులాబీ పార్టీలో కలకలం రేగడమే కాదు, పొలిటికల్ తుఫానే వచ్చింది. అయితే కవిత విషయంలో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? కవితపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలన్న వాదనను కొందరు నేతలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని కొందరు నేతలు అంటున్నారు. లేఖపై కవిత స్పష్టతనిచ్చారు. పార్టీలోని అన్ని వర్గాల అభిప్రాయాలు అధినేత కేసీఆర్కు తెలియజేసేలా లేఖ రాసినట్లు కవిత చెప్పారు. అయితే కవిత లేఖపై బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లేఖపై క్లారిటీ ఇచ్చిన కవితపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపై బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే లేఖ ఎలా బయటకు వచ్చిందని కవిత ప్రశ్నిస్తున్నారు. తాను రాసిన లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలో మిగతా వారి పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నిస్తున్నారు. కవిత లేఖ రాసి 2 వారాలు అవుతున్నా ఆమె అమెరికాలో ఫ్లైట్ ఎక్కే ముందు లేఖ లీక్ కావడంపై బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైట్, అప్డేట్స్ అందించడానికి కవిత నివాసం దగ్గర మా ప్రతినిధి సాయి కిరణ్ ఉన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ దగ్గర మా ప్రతినిధి రాఘవేంద్ర ఉన్నారు. ఫస్ట్ సాయి కిరణ్ దగ్గరికి వెళ్దాం. సాయి కిరణ్, చెప్పండి, ప్రస్తుతం కవిత నివాసం వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? కవిత నివాసం వద్దనైతే ప్రస్తుతానికి ఎవరు కార్యకర్తలు లేరు. సో నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్లోని తన నివాసానికి కవిత చేరుకున్నారు. అయితే నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో కూడా దిగిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ ఏదైతే బహిర్గతమైనటువంటి ఆ లేఖ గురించి తాను చాలా స్పష్టత ఇచ్చారు. ఆ లేఖ రాసింది నేనే, కానీ అది లీక్ చేసింది ఎవరు అనేటువంటిది తాను కూడా కవిత కూడా అడుగుతుంది. సో ఆ ప్రశ్నే ఇప్పుడు అందరిలో కూడా ఉంది. సో కాంగ్రెస్ వైపు నుంచి కూడా కొన్ని ప్రశ్నలు బయటకు వచ్చాయి. సో ఆ ప్రశ్నలే చాలా మందిలో ఉన్నాయి. ఆ ప్రశ్నలు కనుక ఒకసారి చూస్తే కవిత లేఖను లీక్ చేసింది ఎవరు, అలాగే కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు, అంటే ఈ కామెంట్స్ కూడా కవిత చేసింది. మరి కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ వల్ల పార్టీ నష్టపోతుంది అనేటువంటి కామెంట్స్ కూడా కవిత చేసింది. మరి ఆ చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఎవరు, కవితను కేసీఆర్ ను కవితను కలవనివ్వకుండా చేస్తున్నది ఎవరు, ఇటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. అలాగే కేసీఆర్ అయితే బీఆర్ఎస్ లో తనపైన కుట్రలు చేస్తున్నారనేటువంటి కామెంట్స్ కూడా గతంలో చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీలో అగ్రనాయకుల్లో ఒకరైనటువంటి కవిత పైనే నేరుగా కుట్రలు చేసేటువంటి సాహసం ఎవరికి ఉంది అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే సొంత తండ్రిని కూడా కలిసి మాట్లాడలేకుండా ఈ లేఖలు రాయడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఫామ్ హౌస్ లోకి కవితకు కూడా ఎంట్రీ లేదా, అంటే సామాన్య కార్యకర్తలకే కాదు మరి కవితకు కూడా ఎంట్రీ లేదా, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మరి వీటన్నిటిపైన కవిత నిన్న స్పందిస్తారా మళ్ళీ అనేటువంటి చూడాల్సింది. మరి కాసేపట్లో మరి తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్ అయితే ఉంది. సో మరి ఆ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బంజారాహిల్స్ నుంచి మరి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవడానికి వెళ్తారా అనేటువంటి చర్చ అయితే వినిపిస్తుంది. మరి వెళ్తారా లేదా అనేటువంటి క్లారిటీ అయితే ఇంకా లేదు. మరి మధ్యాహ్నం 1 గంటల వరకు వెళ్తారు. అసలు ఈ లేఖ బయటకు ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాలు ఆమె నేరుగా కేసీఆర్ ను ప్రశ్నిస్తారా అనేటువంటిది మాత్రం చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్, మీరు అలాగే లైన్ లో ఉండండి. నెక్స్ట్ రాఘవేంద్ర దగ్గరికి వెళ్దాం. రాఘవేంద్ర, కొంతమంది కవిత రాసిన లేఖని ఒక అస్త్రంగా మలుచుకొని అటాక్ చేస్తుంటే కవిత ఏమో అసలు ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది అని అంటున్నారు. మరి కొందరు కవిత రాసిన లేఖపై చర్యలు తీసుకోవాలంటున్నారు. సో తాజా ఇన్పుట్స్ ఏంటి దీనిపై? మొత్తంగా మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడతారన్నది కూడా చూడాల్సింది. ఖచ్చితంగా మీడియా కల్వకుంట్ల కవిత పార్టీ అధినేత కేసీఆర్కి రాసిన లేఖ అంశాన్ని ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికైతే పార్టీ ఇంటర్నల్ వ్యవహారంగానే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కూడా చూస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రెస్ మీట్లో కేటీఆర్ ఈ అంశానికి సంబంధించి స్పందిస్తారా, పార్టీ చర్యలు తీసుకుంటారన్న సంకేతాలు పంపిస్తారా, లేకపోతే ఇది పార్టీ అంతర్గత వ్యవహారం మేము చర్చించుకుంటామని అంతటితో దాన్ని డౌన్ ప్లే చేస్తారా లేదన్నది కూడా చూడాల్సింది. మొత్తం మీద మాత్రం కవిత రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తుంది. ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కూడా స్పందిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలోని ఒకరిద్దరు నేతలు స్పందించారు. మిగిలిన వాళ్ళంతా కూడా సైలెంట్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. లేఖ విషయంలో పార్టీ అధిష్టానం ఎటువంటి వైఖరి తీసుకుంటుందో ఆ తర్వాతే మాట్లాడదామన్న ఆలోచనలో ఒకరిద్దరు నేతలు మాత్రం ఆ లేఖ కవిత రాసిందో లేదన్న అంశాన్ని నిన్న ఉదయం నుంచి కూడా మాట్లాడారు. అయితే నిన్న ఎయిర్పోర్ట్ లో కవిత తానే ఈ లేఖ రాసిన స్పష్టం చేశారు. దాంతో బీఆర్ఎస్ పార్టీలో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. కవిత ఎవరిని టార్గెట్ చేశారు, కేసీఆర్ దేవుడు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ చుట్టూ దయ్యాలు ఉన్నారన్న అంశాన్ని కూడా ఆమె సీరియస్ గా చెప్పారు. లేఖ బయటికి రావడం వెనుక కుట్ర జరిగిందన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. కొన్ని సీరియస్ కామెంట్స్ కవిత చేసిన పరిస్థితి. అయితే ఈ అన్ని అంశాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడతారా లేదన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద మాత్రం పార్టీలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారిందన్న. ఓకే సాయి కిరణ్ అండ్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.